హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వచ్చే వారం 7వ తారీఖు అనగా శుక్రవారం రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాస కూడుకులు ఉన్నాయి. అందరూ ప్రార్థన పూర్వకంగా రావాలి. తర్వాత ఒక మాట అందరూ గమనించండి. ఇక్కడ మరి అందరూ ఇటువైపు దృష్టి పెట్టండి. ఇదే దేవుడు మనకి ఒక లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు అనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ ప్రార్థన అనేటప్పటికి ఒక క్రమంతో కూడింది. ఇక నుంచి ప్రతి శనివారం ఉపవాస కూడుకులు టైమ్స్ వేరే ఉంటాయి. రాత్రి 8 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమవుతాయి. ఎవరు లేట్గా రావటానికి వీల్లేదు. ఒక సంజు, ఉషా, పౌలు గారు, రూతు వాళ్ళకి మాత్రం. ఎందుకంటే వాళ్ళు మీ అందరికంటే మనందరికంటే ముందే బయలుదేరుతున్నారు. మీకు అర్థమైందా? 4:30కి బయలుదేరుతారు. అక్కడ అలా ఎవరన్నా బయలుదేరుతున్నారా? ఒకవేళ అలా బయలుదేరితే మీరు లేట్గా రావచ్చు. వాళ్ళకి తప్పించి మరి ఎవరికి ఇక్కడ లేట్ అనే అవకాశం లేదు. ఆదివారం కూడా ఉదయం 8 గంటలకే ప్రార్థన. తర్వాత ఇక్కడ వంట చేసేవాళ్ళు చెప్తున్నాను, కుమారి వింటున్నావా? ఇదే ఆఖరి ఆదివారం అనుకో, తర్వాత వారం ఉంటావో పోతావో చూసుకోండి. ఇక్కడ వంటలు చేసేవాళ్ళు ఎవరు చేయి పైకెత్తండి. 8-5 ఇక్కడ ఉండాలి. అలాగైతేనే పొయ్యి అంటించండి, లేకపోతే మానేయండి, ఏం పర్వాలేదు. 8 దాటితే ఇక్కడికి ఎవరు రాటాకి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. లోక సంబంధంగా మనం ఏదైనా ఆలోచిస్తే ప్రతిదానికి న్యాయం దొరుకుతూ ఉంటుంది. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు శరీర స్వభావం ఒకటి ఉంది. అది ఈ లోకానికి, ఈ ప్రకృతికి సంబంధించింది. ఆత్మ సంబంధమైన స్థితికి 100% వ్యతిరేకమని బైబిల్ చెప్తుంది. కానీ దానికి ఒక న్యాయం ఉంది. ఆ న్యాయముతో అది వాదిస్తూ ఉంటుంది. అర్థం కావట్లేదా? బుర్రలో బాగా పెట్టండి. ఇక్కడ దానికి ఒక న్యాయం ఉందండి. దేనికి? చూడండి, ఇక్కడ ఒక భార్య భర్తలు బయట ఉన్నారు. ఆ సూర్యబాబాల భార్య. ఎందుకురా బయట ఉన్నారంటే వాళ్ళు చెప్పేది ఏదో వాళ్ళు చెప్తారు. వాళ్ళకో న్యాయం. మీకు అర్థం కాలేదా? మీరు గమనించాలి ప్రియులారా, మనసు బాగా పెట్టాలి. కానీ నా భాష మీకు అర్థమవుతుంది లేదా? వంట చేసే వాళ్ళు లేటుగా వస్తుందని గద్దించాను అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కడే ఉన్నాము కదా, ఇందులోనే ఉన్నాము కదా, మేము తప్పేం చేస్తున్నాం. నేను తర్వాత ఇక్కడ మరి మనందరిలో ఒక దౌర్భాగ్యమైన స్థితితో పనిచేస్తుందండి. అలాగే చెప్తారు ఆయన, అలాగే నోరిప్రాయం వల్ల ఆయన అలాగే చెప్తారు. కానీ మన పని మాత్రం, అయ్యా మీరు 2 కాళ్ళు పట్టుకుని బతిమాలు చెప్తున్నాను, ఆ స్వభావాన్న వదలండి, లేదా ఈ సంఘాన్ని వదిలిపెట్టి మీరన్న బయటికి పోండి. ఒక అభిషక్తిని మాటను ధిక్కరించి దేవుని శాపానికి గురి కావద్దు. అందుకే నా 2 చేతులు జోడించి మరీ చెప్తున్నాను మీకు. ఏదైనా ఒక నిర్ణయం మనకున్నప్పుడు దాని నుండి ఎవరు మార్చలేరండి. హలో, మీకు అర్థమవుతుంది లేదా? ఒక నిర్ణయం మనసు బాగా పెట్టాలి. ఏదైనా ఒక నిర్ణయం మనకుంటే దాని నుండి ఎవరు మనల్ని మార్చలేరు. మరి ఆ నిర్ణయం నీ నాశనానికి కారణమైందో లేక దేవుని చిత్తానుసారంగా నీ రక్షణ కారణమైందో నువ్వే చూసుకోవాలి. చెప్పండి. ఆ నిర్ణయం ఏదో మనమే చూసుకోవాలండి.
చాలా జాతకినాలు. ఇక్కడ ఒక బిడ్డ ఉన్నారు. ఇదివరకు ఆ బిడ్డ పాపం ఉద్యోగం చేయాలి అన్వేషణ ఒకటి ఉండేది. మరి వాళ్ళ విఆర్ఓ విలేజీ అసిస్టెంట్ పోస్టులు పరీక్షలు జరుగుతున్నాయండి బాబు. మరి ఆ బిడ్డ కూడా అప్లై చేశారు. కానీ మొన్న నాతో ఓ మాట చెప్పారు. నేను ఉదయం ఆ బిడ్డ లోపలికి వస్తున్నప్పుడు నేను దేవుడికి వందనాలు చెల్లించానండి. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి చేయాలి అన్న ఆలోచన ఉందనుకోండి, అక్కడ ఉద్యోగం రాని ఊడిపోని పడిపోని తర్వాత ఏమైనా అవనేయండి వాళ్ళ సంగతి తర్వాత. మీకు అర్థమైందా? అప్పుడు ఇవాళ పేపర్లు వేసారు, పోస్టులని వేలంలో అమ్ముడైపోయినాయట. మీకు అర్థం కాలేదా? నేను హెడ్లైన్ చదివాను పొద్దున్నే, పోస్టులన్నీ వేలంలో ఏలంపాట్లోకి వెళ్ళిపోయి చెప్పి రాశారు అప్పుడే. కానీ ఒకటి నేను మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బుర్ర బాగా పెట్టాలి. నేను ఏది చేస్తున్నా చాలామందికి మరి మీరు రకరకాలుగా ఆలోచించవచ్చు. మీరు ఏ రకంగా ఆలోచించినా నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, మనం ఒకప్పుడు శాపగ్రస్తులం, పాపులము, నరకపాత్రులం, ఏ స్థితిలో ఎన్నిక లేని వారు. అలాంటి దిక్కుమాలిన వారిని ఇక్కడికి దేవుడు ఒక్కొక్కరిని ముందు ఈ పెద్ద దిక్కుమాలోని దేవుడు కనికరించి అయ్యా అభిషేకించి ఏర్పాటు చేసి మీ మధ్యకు పంపి అనేక మంది దిక్కుమాలిన వారిని దేవుడు తీసుకొచ్చి దేవుడి దిక్కై ఈ రోజున మరి మీరు పొలాలు, ఇళ్ళు, వాకుళ్ళు, కార్లు, విమానాలు నేను వద్దంటలేదండి. మీరు ఎన్ని కలిగి ఉంటే దాన్ని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తాను. పలానా సంఘ విశ్వాసాలు లోకపరంగా అభివృద్ధి చెందారంటే నాకు చాలా ఆనందమే. మీరు అడుక్కునేవారుగాను, అప్పులు చేసేవారుగాను, తెప్పలు పడేవారుగాను ఉంటే మాత్రం మాట్లాడరేవండి. లో చెప్పరే, అది మాకు ఇష్టమైంది కాదు. మీరు ఎవరైనా సరే ఆ భాష మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబు మీరు ఎవరైనా కానివ్వండి, ప్రభువుకి మహిమకరంగా ఉండాలి, ప్రభుతో ఎల్లప్పుడూ సాంగత్యం కలిగి ఉండాలి. అంతే తప్ప శరీర సంబంధమైన ఫిలాసఫీ దాని న్యాయంతో మీరు ఏమైనా ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ఏమీ లేదు. ఒకటి ఉంది చక్కగా, శరీరానుసార్లు శరీర విషయం మనసు పెడతారు కనుక వారితో ఏం మాట్లాడినా వారికి ఒక న్యాయం ఉంది, దాంతోనే వారు చెప్తారు. కానీ మన న్యాయాలకి మించిన న్యాయం ఒకటి ఉందండి. విన్నారా? మనందరి న్యాయాలకి మించిన న్యాయం దేవుడి న్యాయం ఒకటి ఉంది. మరి దాన్ని అనుసరించేవారు ఎవరంటే ఒక వాక్యం మీ ముందు పెట్టి నేను నా విషయంలోకి వెళ్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అది హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుని మాట నమ్మేవాడు అన్నీ సహిస్తాడు. ఇంకక్కడ మళ్ళీ ఫిలాసఫీలు అది ఇది, ఇందులో మాకేమీ లేదండి, మేము పాలు భాగత్వం కాదండి, మాకేం తెలియదండి, మేము నిర్దోషులం అండి, వాళ్ళు ఎలా చేశారండి, వాళ్ళు ఇలా చేశారండి. ఓరి అంత తెలివి తక్కువ మాటలండి. మాట్లాడరే చెప్పండి. ఇప్పుడు ఉషాలు కొత్త కారు కొనుక్కున్నారు. ఎందుకు కొన్నాం ఉషామని నేను గట్టిగా గద్దించాను అనుకోండి, అయ్యి బాబు నాకేం తెలియదు, మా సంజు కొన్నాను. ఒకళ్ళు ఆడ పట్టుకున్నాం అనుకోండి, అయ్యి బాబు నాకేం తెలియదు బాబు అంకులు ఉషా కొనమని. చాలా జాతకినాడు మీరు ఇక్కడ. అసలు పాస్టర్ గారు నేను ఎందుకు గద్దిస్తున్నారు, అసలు ఎందుకు అంటున్నారు?
దాన్ని ముందు ఆలోచించాలండి, లేకపోతే వేరే న్యాయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి నేను బాగా ఆలోచించి ఇప్పుడు నాకు అర్థమైంది అదే. విన్నారా? మాట్లాడరేవండి, అలాగే చెప్తారు. మనం ఏం చేద్దాం? అలాంటి పరిచయం నేను చేయదలుచుకోలేదు. మీరందరూ కట్టగట్టుకు బయటికి పోయినా నాకు ఇష్టమే. సంవత్సరం జూలై నెలలో దేవుడు ఎక్కడ నన్ను తీసుకొచ్చాడు. ఎంతో అమూల్యము అత్యధికములైన వాగ్దానంతో కొన్ని గొప్ప మహిమగల పరిచర్య మనకు అప్పగించాడు. ఆ పరిచర్య ఇక్కడ చనిపోయిన వారిని లేపింది, ఎన్నో అద్భుతాలు జరిగించింది. దాన్ని అనుభవిస్తూ దానికి మనం విధేయత చూపాలే తప్ప ఏం చేయకూడదు. కాలమానాన్ని బట్టి మారిపోకూడదండి. యాకోబుకి ఎంతమంది కొడుకులు? పెద్ద కొడుకు పేరు ఏం పేరు చెప్పండి? రూబేన్. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? రూబేన్. 11వ కొడుకు పేరు ఏం పేరు? యోసేపు. యోసేపు పొందిన దీవెనలు రూబేనివే. రూబేను ఎందుకు దీవెన పొందలేకపోయాడు? అతడు నీళ్ల వలె చంచల మనస్కుడు. అది కుదరదు. చెప్పండి. 1994 ఏప్రిల్ 7వ తారీఖున ఈ స్థలంలో రాత్రి వేళది. అప్పుడు ఈ ఆలయం కట్టబడలేదు, వెనకాల రూమ్ ఉండేది. ఇక్కడంతా అది ఏప్రిల్ నెల. ఇక్కడ ఉపవాస కూడుకు జరుగుతుంది. ఈలోగా మరి మా అమ్మ చాలా సీరియస్గా ఉంది, నాకు తెలుసు. మా చెల్లి అందే, అన్నయ్య మరి అమ్మ బాగోలేదు, ఏదైనా గుట్టుకుమంటే అందరూ వచ్చి ఎవరు లేకుండా వెళ్ళిపోయారు అనుకుంటారు, అందుకని నేను అమ్మ దగ్గర చచ్చిపోయేటప్పుడు నేను కూర్చుంటాను అక్కడే అంటే ఏం చెప్పాను అడగండి. అమ్మ చనిపోతే వెళ్ళి సమాధి చేయొచ్చమ్మా, నీకు ప్రభు కృప కావాలంటే ఇక్కడికి రా. అరే మరి ఆవిడ భయపడినట్లుగానే అనుకున్నట్లుగానే కూడికి ప్రారంభం రోజు రాత్రే ఆమె ఈ లోకయాత్ర ముగించేస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు చక్కగా మణిగి తన భర్తకి సువార్త బోధించి, ఇదిగో నేను దేవుని రాజ్యానికి వెళ్తున్నానని ఆడ కళ్ళ ముందే దేవానికి స్తోత్రం స్తోత్రం అంటూ ఈ లోకయాత్ర ముగించింది. ఈ గొడవంతా నాకేం తెలియదండి, తర్వాత ఆడే చెప్పాడు. ఈలోగా ఇక్కడ నేను ప్రసంగం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. గేట్ తీసుకుని లోపలికి వచ్చాడు. నాకు అర్థమైందండి. ఏంటి? నా తల్లి ప్రభు తన యొక్క మరి తనకిచ్చిన సమయం అయింది, ఈ లోకయాత్ర ముగించింది. గబాల్ పరిగెట్టుకుని ఎదురెళ్ళి డబ్బుకి అల్లాడు అంటున్నాడు, మీ అమ్మ కాలం చేసింది అన్నాడు. కాలం చేస్తే చేసిందిగా, నోరు ఎత్తుకుంటున్నా మెదలకుండా వెనకాల కూర్చో. హలో రే, బుర్ర బాగా పెట్టాలి ఇక్కడ. నేనేం చెప్పినప్పుడు మా మేరీ దగ్గరికి వచ్చి, అమ్మ మీ అత్తగారు చచ్చిపోయిందట, పద వెళ్దాం ఏడుద్దాం చెప్పరేవండి. అప్పుడు మణిగారు కుర్రాడు ప్రసాద్ ఉన్నాడు, కుర్రాడాడు ఉపాసకుడికి అయిపోయింది, అది భోంచేస్తున్నా భోంచేయకరా అంటున్నాడు. ఏమైందిరా అని అడిగాను నేను. మీ అమ్మ కాలం చేసింది అన్నాడు. మళ్ళీ అదే పాటాడు, అమ్మ కాలం చేస్తే చేసింది కానీ తిన్నేరు బాబు, నువ్వు కూడా తిను, రేపు మధ్యాహ్నం సమాధి అక్కడ ఎవడో ఏం పెట్టాడు మీకు. ప్రియులారా, ఒక మాట వినాలి, మాట్లాడరేవండి. ఏ కొడుకైనా అలా మాట్లాడతాడా? చెప్పాలి. ఎందుకని? నాకు ఒక న్యాయం ఉంది. మరి నా న్యాయం దేవుని వాక్యానికి సరిపడే న్యాయం అది. దాన్ని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తాను. ఎవరికి వారికి తోసిన వారి న్యాయాలు అనుసరిస్తూ మనం ప్రభువుని, ఆయనతో మనం ప్రయాణం చేయలేము.
తర్వాత మనం చెప్పేది ఏది కూడా అది నీ దృష్టికి న్యాయంగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి అది ఏంటి అనేది ముందు నువ్వు బాగా ఆలోచించాలి. లేకపోతే కృప విలువ మీకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వగల సమర్థుడు. ఇప్పుడే ఉషా సాక్షి మీరు విన్నారు. మరి ఆ బిడ్డ పౌలు గారు వాళ్ళు తణుకు నుంచి 4:30 కాలేజీ అండి. అది గవర్నమెంట్ కాలేజీ అయితే 3:30కు వచ్చేసి ఏం కూడా ఉండదు. ఆ పూట వెళ్ళకపోయినా ఎవడు అడగడం, అర్థమైంది మీకండి. కానీ 4:30 కాలేజీ, 4:38 ట్రైను. ఆ పరుగులు ఉరుకులు ఇప్పటికీ నేను మర్చిపోలేను నా ప్రియులారా. అర్థమైందండి. తణుకు రైల్వే స్టేషన్ నెంబర్ ఇప్పటికే నా దగ్గర ఉందండి. మా ఇంటి పక్కన పిఠాపురం రైల్వే స్టేషన్ నెంబర్ లేదు, సాలకోట రైల్వే స్టేషన్ నెంబర్ లేదు. ఎందుకు? ట్రైన్ లేటుగా వస్తుందా, ఎలా వస్తుందని వీళ్ళకంటే ముందే కొనుక్కుంటూ ఉండేవాడిని. కాబట్టి మరి దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడని ఆయన ఖచ్చితంగా మన కొరకు ఏమైనా చేయ సమర్థుడు, శక్తిమంతుడు. అర్థమవుతుందా? గనుక దీనికి మించి ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు, వేస్తే ఇక్కడ ఉండొద్దు. మనసు బాగా పెట్టాలి. ఇక్కడ దేవుడు మనకిచ్చిన పరిచర్య యొక్క విలువ ఏమిటో చెప్పి నేను ముందుకెళ్తాను. మరి 90వ కీర్తనలో మోషే ప్రార్థిస్తున్నప్పుడు, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిస్తున్నావు. ప్రియులారా, ఒక మాట, మనిషి శరీరము మట్టి. హల్లెలూయా. అది ఎవరి శరీరమైన మట్టే, మట్టికి వెళ్ళిపోద్ది. మన శరీరం మట్టికి వెళ్ళేటప్పటికి మన అంతరంగ పురుషుడు మహిమలోకి ప్రవేశించాలి. హల్లెలూయా. అర్థమైందా? ఈ యొక్క పరిచర్య అనే కర్మాగారంలో దేవుడు మన ఆత్మను దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి ఆయన పోలికలో మార్చి అంతరంగ పురుషుడు ఆయన సన్నిధికి తీసుకెళ్తున్నాడు. శరీరము నిర్దోషముగా నిష్కలంకంగా పరిశుద్ధపరిచి మట్టిలోకి దాన్ని పంపుతున్నాడు. ఈ పరిచర్య అంటే అది. అమ్మ చచ్చిపోయింది ఏడుద్దామా, మా తాత చచ్చిపోయాడట, ఏం చేస్తాను, ఏడుతాను. బైబిల్లో ప్రభువే చెప్పారు, మృతులను అంతే. నువ్వు మృతికి సంబంధించిన వ్యక్తివైతే మృతులతో కలిసి ఉంటావు. నువ్వు సజీవులకు సంబంధించిన వ్యక్తివైతే సజీవులతో కలిసి ఉంటావు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి చాలా విపులీకరంగా, మీరు ఎవరైనా పొరపాటున నా గురించి పాస్టర్ గారికి ఏదో చెప్పారేమో అలాగే చెప్పేస్తున్నాడు అనుకుంటే మీరు చాలా బుద్ధిహీనులు, సిగ్గుమాలిన దౌర్భాగ్యులు. నేను ఖచ్చితంగా చెప్తాను, నాకు తెలిసి ఎవరు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. గమనించాలి ఇక్కడ మీరు. మరి రాత్రి మనము జపన్యా గ్రంథం 3వ అధ్యాయములో నుండి 1-2 వచనాలు మనం ధ్యానం చేసాం. ఇక్కడ మీరు గమనించాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు శరీరములో ఉన్నప్పుడు ప్రియులారా, వారు ఆ దేశములో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని భయంకర దాసత్వం నుండి, బానిసత్వం నుండి విడిపించి ఆయన పాలు తేనెలు ప్రవశించిన దేశానికి వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దత్త దేశములో వారిని దేవుడు నిలవబెట్టాడు.
దానికి దేవుడు వారిని ప్రత్యేకించాడు. మనసు బాగా పెట్టాలి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు. అయితే ఆ ప్రజలు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి దేవుడు వారికి ఒకే మాట చెప్పాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో నీవు క్షేమంగా ఉండాలి. నేను ఆ దేశానికి ఒక ఆజ్ఞ ఇచ్చాను, నా ప్రజల కొరకు నువ్వు దున్నపడాలి, విత్తబడతావు, వారి కొరకు నువ్వు ఫలాలు ఇవ్వాలి, వారి కొరకు నీవు దీవెనకరంగా ఉండాలి. అయితే దానికి వ్యతిరేకముగా ఆ దేశం ఏమీ చేయదు, నా మాటకు వ్యతిరేకంగా ఏది. అయితే మీరు తిని మదించి గర్వించి నా మీద తిరుగుబాటు చేస్తే మాత్రం మరి అప్పుడు వారు అనుభవించిన శ్రమ, బాధ, కష్టం సామాన్యమైంది కాదు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, దానిని బట్టి ఆ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడల్లా దేవుని శిక్షకు వారు గురవుతూనే వచ్చారు. అయితే జపన్య వచ్చిన ఆ జపన్య కాలంలో జరిగింది ఏంటంటే, ప్రజల మీదకి దేవుని కోపము, దేవుని దిగినప్పుడు మనసు బాగా పెట్టాలి, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి అక్కడ. హల్లెలూయా. మరి వారికి శ్రమకు కారణం ఏమిటో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆ ప్రజలు దేవుని మాటకి వారు ఏమాత్రము మరి ఆనాడు ప్రవక్తలు చెప్పిన మాటలకి ప్రజలు చెప్పాలంటే దేవుని భయం ఉన్నవారు లోబడి కృప పొందేవారు, భయము లేని వారు తమ హృదయాలు కఠినం చేసుకునేవారు. అయితే దాని గురించి దేవుడు వారితో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. జపన్య గ్రంథం 3వ అధ్యాయము మీరు 5వ వచనం దీండోసారి. ఎవరి న్యాయం వారు అనుసరించటం కాదు, కానీ దేవుడు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముణ్ణి ఆయన మనకి భూమి మీదకి పంపారు. ఆ పరిశుద్ధాత్ముడు తన ఇష్టం వచ్చినట్లు కాక దేవుడు, ప్రవక్తలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, అపోస్తలులు దేవుని ఆత్మచేత చెప్పిన సంగతుల ప్రకారంగా నడిపిస్తాడు. అలాగ నడిపిస్తున్నాడో లేదో, అలా నడుస్తున్నామో లేదో చూసుకోవడానికి 66 మరి గ్రంథాలు గల పుస్తకాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. మనసు బాగా పెట్టాలి ఇక్కడ ఈ సమయంలో. హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ చూడండి. ఈ జపన్య 3వ అధ్యాయము 2వ వచనంలో మాట ఉంది, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ప్రియులారా, మనము విమోచింపబడ్డ దేవుని ప్రజలం. దేవుని స్తోత్రాలు. మనము శరీరములో ఉన్నాం. మరి శరీర స్వభావం, ఎవరి శరీర స్వభావమైన చెడ్డదే. ఆ చెడ్డ స్వభావము ముందు నా శరీరములో మంచిది ఏదియు నివసింపదు అనే గ్రహింపు ఉన్నవారికే మరి ఈ అమూల్యములు, అత్యధికములు, గొప్ప మర్మంతో కూడినటువంటి ఈ గొప్ప పరలోక ఐశ్వర్యం అనే భాగ్యము కూర్చుని గ్రహింపు కలుగుద్దండి. నా శరీరం మంచిది, నేను చేసేదంతా న్యాయం, నేనేం తప్పు చేయలేదు, అందులో నాకు పాలు భాగత్వం లేదు, మాట్లాడరేవండి. మనుషులు న్యాయం ఎలా ఉంటుందో చెప్పమంటారు మీకు? చాలా జాతకాలు. దేవుడు నామస్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, వాళ్ళ మేనలు ఉన్నారు, 3 ఉన్నారు. ఇప్పుడు ఆడేదో నరేష్ అన్న వాడు ఏదో చేసుకోవడానికి అన్నీ ఇస్తాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఆడంటాడు, నేను పాటలు కానీ బెల్లం, నేను ఎవరిని పిలుచుకో, నువ్వు నీ ఎట్ట వచ్చిన పిలుచుకోరా అని వదిలేస్తాడు. ఏం చెప్తే ఎందుకు అలా చేసావంటే ఆడు ఏమంటాడు,
నాకేం తెలిసాను బాబు, నేను మీ అల్లుడు గారిని, మిమ్మల్ని పిలకపోతే ఎవరిని పిలుస్తాను? ఆడెట్టం వచ్చినట్టు చేసుకున్నాను, నేనేం చేయను? చిరంజీవి దృష్టిలో న్యాయం అవ్వచ్చు, వాళ్ళ మేనల దృష్టిలో న్యాయం అవ్వచ్చు, కానీ దేవుని సహవాసము, సంఘము, క్రమము, ఒక పరిచర్య, అక్కడ న్యాయం. ఆ న్యాయం ఇక్కడ చెల్లదు. దానికి కారణం వెతికినా నీకు దొరకదు. అది అతడు నమ్మి సహించి ఓర్పుతో వాగ్దానములు పొందేనని ఉందంతే. అర్థమైందా? థీరీ ఫిలాసఫీలు ఇక్కడేం బంద్. నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు, ఎవరిని హెచ్చిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? మాట్లాడరావండి, నా భాష మీకు అర్థమైంది లేదా? ఎప్పుడు తెలుస్తుంది? ఓయ్ మందమొత్తులారు, బుర్రలు బాగా పెట్టండి, నోరులు ఇప్పండి. ఎప్పుడు తెలుస్తుంది చెప్పాలి మీరు. చెప్పండి అయ్యా, మాట్లాడరే. ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఎప్పుడు తెలుస్తుంది? పాత్ర గారిని ఎప్పుడు ఎదురెత్తావు అంటే ఏమంటారు మీరు? బాబు ఎప్పుడు ఎదిరించం. కానీ మరి ఎప్పుడు ఎదురుతావు? బాధ కలిగినప్పుడు. అది మనసు బాగా పెట్టాలి. దేవుణ్ణి నమస్తోత్రం. మన దృష్టి మళ్ళిందనుకోండి, అది వేరేగా వెళ్ళిపోతే మన ఆలోచన కూడా ఏమైపోద్ది? మంచిగా ఆలోచించండి, మంచిగా, అప్పుడు అన్నీ క్రమంగా కాపాడతాయి. మన ఆలోచన ధోరణి సరిగ్గా లేదనుకోండి ప్రియులారా, అక్కర్లేని కోపము, అనవసరమైనటువంటి మరి దుష్టునికి చోటిచ్చిన వాళ్ళు అవుతాం మనం. హలో, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనసు బాగా పెట్టండి ఇక్కడ మీరు. అర్థమవుతుందా? ఈ 2 అధ్యాయం తర్వాత మనము 3-4 అధ్యాయాల్లో దేవుడు, నేను మీ ప్రవక్తల వంటి వాడిని కాను, మీ యాజకుల వంటి వాడిని కాను, నేను మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని చీల్చి చెండాలిన మీరు లోబడి తిరిగి నా యందు శ్వాసం ఉంచి నా దగ్గరకు వస్తే నేను మీకు ఏం చేస్తానో అనే దాన్ని దేవుడు చెప్తున్నాడు. 5వ వచనం చదవండి, అందులో ఉంది. అయితే న్యాయము తీర్చు యెహోవా, దాని మధ్య ఉన్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. ప్రియులారా, మీకు అర్థమైందా? మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. మన మధ్యని ఎవరున్నారు చెప్పండి? న్యాయము చేయు దేవుడు ఎక్కడున్నాడు? వారి మధ్యను ఉన్నాడు. ఆయన మాత్రం ఎవరు కాదు? అక్రమము చేయువాడు కాడు. చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి మీరు ఇక్కడ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారు. ఇక్కడ మీరు ముందు ప్రభు ఎవరు? నా భాష మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాట, మనుషులు ఏది యోచించినా, ఏది తమ శరీర స్వభావంతో కానీ, లోక మర్యాదతో కానీ, ఎన్ని రకాల జ్ఞానాలతో ఎన్ని ఆలోచించినా, ఏమి చేసినా, మరి ఆఖరికి జరిగేది దేవుడి నోట్లోంచి వచ్చిన మాట ఒక్కటే నెరవేరుతుంది. అర్థమైందా అండి? విమోచింపబడ్డ దేవుని ప్రజలకి ఈ గ్రహింపు ఉండాలి. అప్పుడు నీకు ఈ శరీర న్యాయము, లోక న్యాయము, ఈ గందరగోళం యొక్క రహస్యం ఏమిటో బాగా అర్థమవుతుంది నీకు. లేకపోతే ఏం చేస్తావు చెప్పు?
చెప్పండి, సామి చెప్తుంటారు, నలుగురు గుడ్డోళ్ళు ఏనుగు చూడడానికి వెళ్ళారని. ఒకడు తొండం పట్టుకుని ఏనుగు తొండంలా ఉంటాను ఆడు వాదిస్తున్నాడు. ఒకడు కాలు పట్టుకుని రే తమ్మలా ఉంది అంటాడు. ఒకడు నడుము పట్టుకుని పర్వతంలా ఉందంటాడు. ఒకడు తోక చివర పట్టుకుని రే చీపిరి కుంచీలా ఉందంటాడు. ఆడు నలుగురు చెప్పేలాగా ఏనుగు మాత్రం లేదు. నలుగురు ఏనుగులో ఒక్కొక్కడు ఒక అవయవాన్ని పట్టుకున్నాడు. ఏంటి ఏనుగు ఎలా ఉందో చూసేటువంటి కళ్ళు వారికి లేవు. దేవుని న్యాయము, నీతి ఇలాంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మన జ్ఞానంతో మనం ఆలోచించవద్దు. ఎందుకంటే ఒక మాట మీరు వినాలి. దేవునికి స్తోత్రాలు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయము విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గు నెరగరు. దేవుని స్తోత్రాలు. ఇక్కడ గమనించాలి. దానికి ముందు దేవుడు మరి 3-4 వచనాల్లో వారి ప్రవక్తలు ఎలా గొప్పలు చెప్పుకునేవారో, వారి యాజకులు ఎంత న్యాయం తప్పించేవారు, వారి మధ్యలో ఉన్నటువంటి వారందరూ దేవుని న్యాయము నుండి వారి సొంత నాశన మార్గాలకు ఎలా తీసుకెళ్తున్నారు, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నా భాష మీకు అర్థమైంది లేదు చెప్పండి. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ దేవుడు మనల్ని విమోచించి రక్షించి మనకి కృపించింది. అయ్యా, మన శరీర స్వభావం అనుసరించో, లోక మర్యాదను అనుసరించో, మన ఇష్టం వచ్చినట్లు మనం పోవడానికి కాదు, మరేం చేయడానికి. ఓ స్థలంలో ఒకసారి ఒక ముసలమ్మ గారు నన్ను అన్నారు, మంచి బలే వ్యక్తిలా ఉన్నావేటి నువ్వు. కొద్దిగా అనగానే లోపల మరి శరీరంలో ఉన్నప్పుడు కొంత బాధ వచ్చింది. కానీ వెంటనే ఒక దేవుడు ఒక కృప ఇచ్చాడు నాకు. నేను ఎవరినో పాపం ఆవిడికి తెలియదు. అర్థమైంది మీకు? చాలా జాగ్రత్తగా నాది ప్రియులారా, మనసు బాగా పెట్టండి. ఎందుకని చెప్పండి, ఆమెకున్న న్యాయంతో ఆమె ఏదో చెప్తారు, నాకున్న న్యాయంతో అది కాదని నేను అంటాను. హలో బుర్రలో ఏమంటే నా భాష మీకు ఏమైనా అర్థమవుతుందా లేదా? ముందు ఇక్కడ ఏ విషయం అర్థమవుతుంది? మనకు ఒక శరీరము, దానికి ఒక మనసు, దానికి ఒక ప్రపంచము, దానికి అధిపతులు, దానికి న్యాయకులు. ఒకలా ఇద్దరా? ప్రపంచం అంతా దాని పక్షాన ఉంది. హల్లెలూయా. కానీ విమోచింపబడిన వారికి వారి స్థితి వేరే. వారు తమలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? మనము నశించుటకు వినతి వారము కాము. మరి ఎవరు మనం? మన అంతరంగ పురుషుణ్ణి రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై, విధేయులమై, ఓర్పుతో సమస్తము సహించి నమ్మి దేవుని వాగ్దానాలు పొందటానికి దేవుని చేత ప్రత్యేకించబడ్డవారు. హల్లెలూయా. నువ్వు దాన్ని అనుసరిస్తున్నావా, లేకపోతే ఏదో పనికిమాలిన జ్ఞానంతో మాట్లాడే బుద్ధిహీనులు అనుసరిస్తున్నావా? నీతిహీనులు సిగ్గు నెరగనుంది వాక్యంలో. నీతిహీనులు సిగ్గు నెరగరు కనుక వారు ఏదో మాట్లాడతారు. ఒక లోకం విలువవచ్చు, అందరూ విలువవచ్చు. దేవుడు దాని గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడో రాయబడి ఉందండి. ఇంకా దానికి మార్పు లేదు. ఇంకా అలాగ ఎందుకు కాకూడదు, ఇలా ఎందుకు కాకూడదు, ఇలాంటి పనికిమాలి ఫిలాసఫీలు ఏం పనిచేయవు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఈ సమయంలో
న్యాయము తీర్చు దేవుడు, కనికరించు దేవుడు, కృపించు దేవుడు మన మధ్యనున్నాడు. దాన్ని కాపాడుకుని వాడెవడో వాడే ధన్యుడు, 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 ధన్యుడు. మన సొంత ఫిలాసఫీయో, సొంత ఆలోచన, సొంత అజ్ఞానముతో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక్క పని చేయండి, నేను ముగిస్తున్నాను. మీరు మోకరించి ఉపవాసం ఉండి వింటున్నారా, నేను చేసేది ఏంటి అనేది బాగా గుర్తించండి. అప్పుడు కానీ సరైన గ్రహింపు మనకు రాదు. ఇంకొక వాక్యం త్వరగా చదవండి. ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయము 4వ వచనం తీయండి, త్వరగా బేగా చదవాలి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుడి న్యాయం ఎప్పుడూ మారదు. మరి దాని కిందో మాట ఉంది, వారు తమ్ము చెరుపుకొనిది ఆయన పుత్రులు కారు, వారు కళంకలు, మూర్ఖత గల వక్రపు వంశం. అలాంటి వారికి దేవుడి నీతి న్యాయము అంటే ఏంటో అర్థం కాదు. అర్థమైందా? కాబట్టి మనం ముస్కర స్థితిని, భ్రష్టత్వాన్ని, అన్యాయాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడటం ఒక్కటే సరైన మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి ప్రియులారా. మరి దేవుడు న్యాయము మార్చేవాడు కాదు. దేవుడు తన న్యాయమును తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఏమి మాట్లాడాడో దానంతటినీ నెరవేర్చి దాన్ని స్థిరపరిచేవాడే కానీ దానికి విరోధముగా ఏదో చేయవాడు కాడు. కాబట్టి సమయంలో ప్రియులారా, మనం ఏ న్యాయాన్ని అనుసరిస్తున్నాము, ఏ న్యాయాన్ని కలిగి ఉన్నాము, మన శరీర స్వభావంలోంచి పుట్టు సొంత దుర్నీతికి, నాశనానికి హేతువైన మన దానికి సంబంధించిన ఆ న్యాయంతో నువ్వు వాదిస్తున్నావా, లేక దేవుని చిత్తము నెరవేర్చి ఒక మార్గం ఉంది, నువ్వు దానికి లోబడి మాట్లాడుతున్నావా? ఏది మనం చేస్తున్నామో దాని గురించి మనం సరైన గ్రహింపు లేకపోతే ప్రియులారా, మనం దారి తప్పి నశించి వారిని పోలి ఉంటాం. దారి తప్పిన వారి వలె ఉంటాం తప్ప దారిలో ఉన్నవారి వలె ఉండం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రభు ప్రేమించిన ఆలోచన బట్టి మన ఆత్మ ప్రాణ సపకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా రక్షకా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, స్తుతులు. ఘనమైన మా తండ్రి, మహిమగల మా ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వశక్తి గల తండ్రి, బలమైన మా దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న యేసు మీకే స్తుతులు, 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 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృపగలిగిన మా తండ్రి, బలమైన మా ప్రభువా, సర్వాధికారి, సత్యస్వరూప్, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నవాడా మా యేసు నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, సర్వాధికారి, సత్యస్వరూపి, మా అందరి జీవిత రహస్యములు ఎరిగిన గొప్ప దేవుడా నీకు స్తుతులు. మా స్థితిగతులు కనిపెడుతున్నవాడా నీకు వందనాలు. ఈ దినం జరిగిన ఈ ఆరాధన బట్టి నీకు వందనాలు. ఇదిగో 2014 సంవత్సరంలో మొదటి నెలంతా నీ కృపలో భద్రపరిచారు, నీకు స్తోత్రం. 2వ నెలలో మొదటి పునరుత్థాన దినంలో ప్రవేశపెట్టి మీ కృపా కనికరం నాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆదరించిన దేవా నీకు స్తోత్రం. ఈ నెలంతా
గొప్ప క్రీస్తులో నిలిచి జయ జీవితం జీవించడాకున్న కృప ఇవ్వండి. నేను అక్కడ ఆలస్యమైతే ఈ వారంలో 7, 8, 9 తారీఖుల్లో కోడుకుల పైన నీ ఆత్మకార్యం జరిగింది. నీ పరలోక సన్నిధి మాకు ఇచ్చి మాతో మాట్లాడి మహిమ పొంది కృప చూపండి. ఇక్కడ ఉన్న వారిని దీవించండి. ఈ నూనె మీ రక్తం అనారోగ్యంతో బాధపడే బిడ్డలు వారిని ముట్టి పూర్ణ స్వస్థత చేకూర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది కృప చూపండి. యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకు పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన కృపా కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించని గాక. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే సంపూర్ణ విజయం అపవాది నాశనం. జయము జయము